హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్ కుమార్. మరి ముందు వీడియోలో నేను మీకు జూనియర్ కెమిస్ట్రీ వెయిటేజ్ అయితే చెప్పాను. కాబట్టి నెక్స్ట్ వీడియో నుంచి నేను రోజుకి 2-3 క్వశ్చన్స్ చేస్తాను అన్నట్టుగానే మరి ఈరోజు ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ చాప్టర్లో అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 క్వశ్చన్స్ మీకు చెప్పబోతున్నాను ఈరోజు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, ఒక లైక్ కొట్టండి, అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాగే మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంకా వేరే సబ్జెక్ట్స్లో కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వెయిటేజెస్ చెప్తాను. సో మీరు దీన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈ లాక్డౌన్ టైంలో మీరు ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లే. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మన క్వశ్చన్లోకి వచ్చేస్తే ది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద postulates of Bohr's model of hydrogen atom? Discuss the importance of this model to explain various series of line spectra in hydrogen atom. చూసారుగా ఫ్రెండ్స్, ఎన్నిసార్లు అడిగారు. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆఖరికి నేను రాసేటప్పుడు కూడా అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ఈ హెడ్లైన్స్ ఫస్ట్, ఈ మెయిన్ హెడ్లైన్స్ అనేవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ దానిలో చూద్దాం. పోస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ ఆర్బిట్స్. ఫస్ట్ది ఆర్బిట్స్. దీనిలో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ది ఎలక్ట్రాన్ ఇన్ ద హైడ్రోజన్ యాటమ్ క్యాన్ మూవ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ ఫిక్స్డ్ రేడియస్ అండ్ ఎనర్జీ. దీస్ పాత్స్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్ ఆర్ స్టేషనరీ స్టేట్స్. ఈ స్టేషనరీ స్టేట్స్ అనేది మీకు కష్టంగా ఉంటే తీసేయండి ఫ్రెండ్స్, ఆర్బిట్స్ వరకు చాలు. కాబట్టి వాడేమంటాడు, ఒక ఎలక్ట్రాన్ హైడ్రోజన్ యాటంలోని ఒక ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఒకటే స్పీడ్తో అదే రేడియస్తో తిరిగేటువంటి దాన్ని ఒకే పాత్రలో తిరిగితే సర్క్యులర్ పాత్రలో దాన్ని ఆర్బిట్ అంటారు ఫ్రెండ్స్. ఒకటే ఎలక్ట్రాన్. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. దీస్ ఆర్బిట్స్ ఆర్ అరేంజ్డ్ కాన్సెంట్రికల్లీ అరౌండ్ ద న్యూక్లియస్. ఈ ఆర్బిట్స్ అనేవి ఎలా ఉంటాయంట, న్యూక్లియస్ చుట్టూ కాన్సెంట్రిక్ అంటే ఏంటి ఫ్రెండ్స్, సర్కిల్ లోపల సర్కిల్. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా ఉంటే దీన్ని కాన్సెంట్రిక్ అంటారు ఫ్రెండ్స్. ఇలాగ ఉండేదాన్ని కాన్సెంట్రిక్ అంటారు. అంటే న్యూక్లియస్ చుట్టూ ఇలా కాన్సెంట్రికల్గా ఉంటాయన్నమాట ఆర్బిట్స్ అనేవి. దెన్ సెకండ్ పాయింట్కి వద్దాం. దీస్ ఆర్బిట్స్ ఆర్ నంబర్డ్ 1, 2, 3, 4. దీస్ ఆర్ known as principal quantum numbers. As the value of n increases, the size and energy of orbit increases. వీటికి ఏమన్నాడు ఫ్రెండ్స్, ఈ ఆర్బిట్స్కి 1, 2, 3, 4 అని నెంబర్ పెట్టాడంట. 1, 2, 3, 4. దీన్ని 1, 2, 3, 4 కాదు, దీన్ని ఇంకోలాగా కూడా అనుకోవచ్చు. KLMN ఇలాగ కూడా మనం చూపించవచ్చు వీటిని. నెక్స్ట్ బీకి వస్తే ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆర్బిట్స్. ఫస్ట్ పాయింట్ చదువు. ది ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఆర్బిట్ డస్ నాట్ చేంజ్ విత్ టైమ్. అంటే ఏమంటారు ఫ్రెండ్స్, ఒక ఎలక్ట్రాన్లోని ఎనర్జీ ఆ ఆర్బిట్లో తిరిగేటప్పుడు దాని యొక్క ఎనర్జీ మారదంట టైంతో పాటు. When sufficient energy
ఈజ్ అబ్జర్బ్డ్ బై ద ఎలక్ట్రాన్. అంటే దానికి కావాల్సినంత ఎనర్జీ తీసుకున్న తర్వాత ఇట్ జంప్స్ ఫ్రమ్ ద లోయర్ ఆర్బిట్ టు ఏ హయ్యర్ ఆర్బిట్. అంటే ఏంటి ఫ్రెండ్స్, లోయర్ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్కి జంప్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, ఇది లోయర్ ఆర్బిట్ అనుకోండి, ఇది హయ్యర్ ఆర్బిట్, ఇది కదా హయ్యర్ ఆర్బిట్, దీనికి జంప్ అవుతుంది అన్నమాట. దానికి కావాల్సినంత ఎనర్జీ అబ్జర్వ్ అయిన తర్వాత. అబ్జర్బ్డ్. థర్డ్ పాయింట్ చూస్తే, ఎట్ హయ్యర్ ఆర్బిట్స్ ఎనర్జీ ఈజ్ మోర్ బట్ స్టెబిలిటీ ఈజ్ లెస్. ఇక్కడ ఈ హయ్యర్ ఆర్బిట్లో ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుందంట, కానీ స్టెబిలిటీ అనేది లెస్ ఉంటుంది. ఇఫ్ ఎన్ ఎలక్ట్రాన్ జంప్స్, ఫోర్త్ పాయింట్, ఇఫ్ ఎన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు లోయర్ ఆర్బిట్. మళ్ళీ ఏమంటాడు, ఒక ఎలక్ట్రాన్ మళ్ళీ హయ్యర్ ఆర్బిట్ నుంచి లోయర్ ఆర్బిట్కి జంప్ అయ్యేటప్పుడు దెన్ ఇట్ ఎమిట్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్. దాని ఎనర్జీని ఏ రూపంలో రిలీజ్ చేస్తుందంట, ఫోటాన్స్ రూపంలో రిలీజ్ చేస్తుందంట. ఈ లాస్ట్ 2 పాయింట్స్ మీ ఇష్టం ఫ్రెండ్స్, ఒకసారి చదువుతాను. ది ఫోటానిక్ ట్రాన్స్మిషన్ కాజెస్ లైన్ స్పెక్ట్రమ్. The energy change does not take place in a continuous manner. ఈ 2 పాయింట్స్ మనకి అవసరం లేదు ఫ్రెండ్స్, అవి రాస్తే చాలు అక్కడ వరకు. ఇవి అన్వాంటెడ్ అన్నమాట. నెక్స్ట్ దీనిలోనే సీకి వస్తాయి. మీరు అర్థం చేసుకునేటట్టయితే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, 1 గంట రాసేయచ్చు. కాకపోతే ఈ ఫార్ములాస్ అవి బాగా చూసుకోవాలి. సీకి వస్తే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. ఇఫ్ ద ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ లోయర్ ఆర్బిట్ ఈజ్ ఈవన్. అంటే ఏమంటాడు, ఒక లోయర్ ఆర్బిట్లోని ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీని ఈవన్ అయితే అండ్ హయ్యర్ ఆర్బిట్ ఈజ్ E2. హయ్యర్ ఆర్బిట్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఎనర్జీ E2 అయితే దెన్ ద చేంజ్ ఇన్ ఎనర్జీ, అప్పుడు ఆ ఎనర్జీలో యొక్క మార్పు ఎంత. డెల్టా E ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు hυ. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఫ్రెండ్స్ ఇది. హియర్ హెచ్ ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. హెచ్ అనేది ఏమంటాడు, ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాడు. వి ఈజ్ ఫ్రీక్వెన్సీ, వి కాదు ఫ్రెండ్స్, అది మ్యూ ఈజ్ ఫ్రీక్వెన్సీ. మ్యూ అనేది ఫ్రీక్వెన్సీ అంటాడు. అప్పుడు ఇవి ఇలా ఉంటే హెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ మ్యూ. అప్పుడు రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతాడు. అలాంటప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా E/h. వి ఈజ్ ఈక్వల్ టు డెల్టా E/h ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1/h. ఇది ఎలా వచ్చిందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫార్ములా ఏమి ఇచ్చాడు మనకి, డెల్టా E ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు hυ. దీన్నే hυ అన్నాడుగా ఫ్రెండ్స్. అప్పుడు డెల్టా E ఈజ్ ఈక్వల్ టు hυ కదా. ఈ హెచ్ని ఎట్లా పంపించండి, డెల్టా E/h ఈజ్ ఈక్వల్ టు మ్యూ. అప్పుడు మ్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, డెల్టా E/h. ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఫార్ములా.
మళ్ళీ దీన్ని ఏమన్నారంటే ఇక్కడ మనం డెల్టా ఈ అంటే ఎంత అనుకున్నాం, E2 మైనస్ E1 మ్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈఏ కదా, డెల్టా E/H అయినప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1/H. ఇది ఫ్రెండ్స్ ఇలాగొచ్చింది ఈ ఫార్ములా. దెన్ ఫోర్త్ డి చూస్తే యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ది యాంగులర్ మొమెంటమ్ MVR ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్ అంటే కదిలేటువంటి ఒక ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటమ్ ఈజ్ క్వాంటిటైజ్డ్ టు h/2π. thus MVR ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు MVR ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటారు ఫ్రెండ్స్, n ఇంటూ h/2π. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, MVR ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ h/2π. హియర్ m అంటే ఏమంటాడు ఇక్కడ, m అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అంట, అంటే ఎలక్ట్రాన్ యొక్క వెయిట్ అని రాయకూడదు, మనం మాస్ అనే రాయాలి. v అంటే ఏమంటాడు, వెలాసిటీ. r అంటే రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్. v అంటే వెలాసిటీ అంటే తెలుసు కదా, వేగం, దాని యొక్క వేగం. r ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్, అంటే న్యూక్లియస్కి ఆర్బిట్కి ఉండేదాని మీద రేడియస్. అండ్ నెక్స్ట్ హెచ్ అంటే ఏమంటాడు, ఇందాక చూసాం కదా, ప్లాంక్స్ కాన్స్టెంట్. n అంటే ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కి సంబంధించింది. n అనేది సింపుల్ ఇంటీజర్ 1 2 3 అండ్ సో ఆన్ అలాగా. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇది ఫ్రెండ్స్, బాగా ఇంపార్టెంట్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. రెండవది హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఆఫ్ బోర్స్ ఎక్స్ప్లెనేషన్. బోర్స్ ఎక్స్ప్లెనేషన్లో హైడ్రోజన్ స్పెక్ట్రమ్. ఫస్ట్ పాయింట్, వెన్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఈజ్ పాస్డ్ త్రూ gaseous hydrogen, the electron in various hydrogen atom absorb various amount of energies. అంటే ఏమంటాడు ఫ్రెండ్స్, ఒక డిశ్చార్జ్ అయినటువంటి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అయినటువంటి ఒక హైడ్రోజన్ యాటమ్, దానిలో ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ హైడ్రోజన్ యాటమ్స్ అంటే అనేకమైనటువంటి హైడ్రోజన్ యాటమ్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ వేరియస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ ఏం చేసుకుంటాయి అంట, వేరేగా ఉండేటువంటి ఎనర్జీస్ని, అంటే ఒకే రకమైనటువంటి కాకుండా వేరేగా ఉండేటువంటి ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అంట. దెన్ సెకండ్ పాయింట్కి వస్తే, దెన్ దే ఎంటర్ ఇంటూ హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్స్. అప్పుడు ఏం చేస్తాయి ఫ్రెండ్స్, అవి అలా ఎనర్జీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్స్ అంటే పెద్దగా ఉంటుంది కదా ఎనర్జీ ఆర్బిట్, దానిలోకి జంప్ చేస్తాయి అన్నమాట. థర్డ్ పాయింట్కి వస్తే, ఇన్ హయ్యర్ ఆర్బిట్స్ ది ఎనర్జీ ఈజ్ మోర్ బట్ స్టెబిలిటీ ఈజ్ లెస్. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందాకలే డిస్కస్ చేశాం కదా. ఈ హయ్యర్ ఆర్బిట్లో ఏముంటుందంట, స్టెబిలిటీ ఈజ్ లెస్ అంట. స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది, మరి ఎనర్జీ హయ్యర్గా ఉంటుంది. సో ద ఎక్సైటెడ్ ఎలక్ట్రాన్స్ ఫాల్ బ్యాక్ టు లోయర్ ఆర్బిట్స్. మళ్ళీ ఈ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకున్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మళ్ళీ హయ్యర్ ఆర్బిట్స్కి వెళ్తాయో
అక్కడ ఉన్నటువంటి తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మళ్ళీ లోయర్ ఆర్బిట్కి వచ్చేస్తాయంట. ఫిఫ్త్ది, దిస్ హ్యాపెన్ ఇన్ వన్ స్టెప్ ఆర్ ఇన్ మల్టిపుల్ స్టెప్స్. అంటే ఏమంటాడు ఫ్రెండ్స్, ఇది ఒక్క స్టెప్లోనే జరగవచ్చు లేదా ఎన్నిసార్లు అయినా జరగవచ్చు. సిక్స్త్ పాయింట్కి వస్తే, ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఇందాకలే చెప్పుకున్నాం కదా, ఫోటాన్స్ రూపంలో ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది. సేమ్ పాయింట్స్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు జాగ్రత్త చదువుకుంటే చాలు మీకు వచ్చేస్తుంది. ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ అండ్ ఇట్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. ఆ ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అయ్యేటప్పుడు అది ఏ రూపంలో కనిపిస్తుందంట, స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ యొక్క స్పెక్ట్రల్ లైన్స్లో మనకు కనిపిస్తుందంట. సెవెంత్ పాయింట్కి వస్తే, ది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు. అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు. ఇందాక అనుకున్నాం కదా ఫ్రెండ్స్, 1 2 3 4 అని. ఇంకా చూడండి ఆర్బిట్స్ని ఎలా, n = 1, n = 2, n = 3, n = 4 అండ్ సో ఆన్ ఇట్లా ఆర్బిట్స్గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఏమంటాడు, అది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంట. సో ఫస్ట్ ఆర్బిట్లో చూద్దాం. n = 1 ప్రొడ్యూసెస్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ద యూవీ రీజియన్. అంటే యూవీ రీజియన్లో స్పెక్ట్రల్ లైన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అది హైడ్రోజన్ యాటమ్. దిస్ ఈజ్ నేమ్డ్ యాజ్ లైమన్ సిరీస్. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. n = 2 అంటే సెకండ్ ఆర్బిట్ ప్రొడ్యూసెస్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ద విజిబుల్ రీజియన్లో స్పెక్ట్రల్ లైన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఈజ్ నేమ్డ్ యాజ్ బాల్మర్ సిరీస్. దీన్ని బాల్మర్ సిరీస్ అంటారు. ఇంకా నెక్స్ట్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, n = 3, 4, 5 అంటే తర్వాత ఉన్నటువంటి ఆర్బిట్స్ ప్రొడ్యూసెస్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ద ఐఆర్ రీజియన్లో స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. దీస్ ఆర్ నేమ్డ్ యాజ్ ప్యాషన్, బ్రాకెట్, పీఫ్ అండ్ సిరీస్ రెస్పెక్టివ్లీ. వీటిని ఏమంటారంట, n = 3లో ఉంటే ప్యాషన్, n = 4లో ఉంటే బ్రాకెట్, n = 5లో ఉంటే పీఫ్ అండ్ సిరీస్. ఈ లాస్ట్లో ఉంది చూసారా పాయింట్, ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 8th పాయింట్, ఫార్ములా టు ఫైండ్ వేవ్ నెంబర్ అండ్ వేవ్ లెంత్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. దేనికంటే ఈ ఫార్ములా స్పెక్ట్రల్ లైన్స్ యొక్క వేవ్ లెంత్ని, వేవ్ నెంబర్ని కనుక్కోవటానికి అంట. ఫార్ములా ఏంటి, mu bar is equal to 1/λ is equal to RH into 1/n1 square minus 1/n2 square. ఇప్పుడు దీనికి డయాగ్రామ్ చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఈ డయాగ్రామ్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ డయాగ్రామ్ ఫైనల్ ఎగ్జామ్లో చాలా 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 ఇంపార్టెంట్. ది హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఈజ్ షోన్ హియర్. అంటే హైడ్రోజన్ స్పెక్ట్రంలో ఎలా అవి ఎమిట్ చేస్తున్నాయి, ఏ సిరీస్లో ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూపించాడు ఫ్రెండ్స్. ఈ డయాగ్రామ్ నేర్చుకోవటమే కాదు, గీయటం కూడా చాలా ఈజీ. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ 7 లైన్స్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చి, ముందు దానికి ఎంత గ్యాప్ ఇచ్చారో మళ్ళీ దానికంటే కొంచెం పెంచి అట్లా. నెక్స్ట్ ఇట్లాగే
మెల్లిగా గ్యాప్ పెంచుకుంటూ గీసుకోండి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7. దీనికి ఆర్బిట్స్ నేమ్స్ పెట్టుకున్నాం. ఈ ఆర్బిట్సే కదా. n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4, n is equal to 5, n is equal to 6, n is equal to 7. ఇప్పుడు ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి. స్టార్టింగ్ నుంచి తీసుకునే వెళ్దాం. ఫస్ట్ ఏ సిరీస్? లైమన్ సిరీస్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లైన్ దాకా గీసేయండి ఫ్రెండ్స్. గీసేసి మళ్ళీ ఒక లైన్ తగ్గించుకోండి. ఒక లైన్ తగ్గించుకొని ఒక లైన్ ఇట్లా లైన్ తగ్గించుకుంటూ గీసుకోండి ఫ్రెండ్స్, లాస్ట్ లైన్ వచ్చేదాకా. ఇది ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారు? లైమన్ సిరీస్. లైమన్ సిరీస్. నెక్స్ట్ రెండోదానికి వస్తే బాల్మర్ సిరీస్. మళ్ళీ అట్లా ఫ్రెండ్స్, మళ్ళీ ఈసారి ఎక్కడ దాకా వెళ్ళకూడదు. ఇది ఎక్కడ స్టాప్ అయిందో మళ్ళీ అక్కడ దాకా రావాలి. 1 2 నెక్స్ట్ అంతే. ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావటం ఫ్రెండ్స్. దీనిలో పెద్ద కష్టం కూడా ఏం లేదు. కాకపోతే మీరు ఎగ్జామ్లో నీట్గా స్కేల్ పెట్టుకొని గీసుకుంటే మంచి మార్క్స్ పడతాయి మీకు. దీన్ని ఏమంటారు? బాల్మర్ సిరీస్. బాల్మర్ సిరీస్. నెక్స్ట్ ప్యాషన్ సిరీస్ ఫ్రెండ్స్. దీన్ని కూడా అంతే, ఎక్కడైతే స్టాప్ చేసామో మళ్ళీ అక్కడ దాకే ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావటం ఫ్రెండ్స్. ఈ డయాగ్రామ్లో ఏం ఇబ్బంది లేదు. నెక్స్ట్ ప్యాషన్ సిరీస్. దీన్ని ఏమంటారు? PAS. ప్యాషన్ సిరీస్. నెక్స్ట్ బ్రాకెట్ సిరీస్. మళ్ళీ సేమ్ అట్లాగే ఎక్కడ స్టాప్ చేసారో అక్కడికే బ్రాకెట్ సిరీస్. సిరీస్. నెక్స్ట్ లాస్ట్ వన్ పీ ఫండ్ సిరీస్. యూజ్ చేసారా? అట్లా ఒక్కొక్క లైన్ మీకు తగ్గుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. పీ ఫండ్ సిరీస్. ఇలాగైతే ఖచ్చితంగా మీరు మెన్షన్ అయితే చేయాలి. ఇది ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇది ఎక్కడ ఉంటుందంట? యూవి రీజియన్. యూవి రీజియన్లో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇది విజిబుల్ రీజియన్లో ఫామ్ అవుతుంది బాల్మర్ సిరీస్. నెక్స్ట్ ఇది నియర్ ఐఆర్ రీజియన్. ఐఆర్ రీజియన్. ఐఆర్ రీజియన్ దగ్గరలో. ఇది బ్రాకెట్ సిరీస్. కరెక్ట్గా ఐఆర్ రీజియన్ దగ్గరే ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఐఆర్ రీజియన్ దగ్గర మాత్రమే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పీ ఫండ్ సిరీస్. ఫైనల్ వన్ ఫార్ టు ఐఆర్ రీజియన్. ఐఆర్ రీజియన్కి దూరంగా ఫామ్ అవుతుంది. అది ఫ్రెండ్స్ ఈ డయాగ్రామ్. సో ఇంతటికి ఈ క్వశ్చన్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా మనం సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే ముందు క్వశ్చన్ చూద్దాం. హౌ ఆర్ ద క్వాంటమ్ నెంబర్స్ n, l and ml arrived at? Explain the significance of these quantum numbers. ఈ క్వశ్చన్ కూడా చూసారు ఫ్రెండ్స్, ఎన్నిసార్లు అడిగారు. నేను మీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను.
మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే ఫైనల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్లయితే ఆన్సర్లో చూద్దాం. టు ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ క్వాంటమ్ నెంబర్స్ వేర్ ప్రపోజ్డ్. ఏమంటాడు? పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ దేనిలో? స్పేస్ అరౌండ్ న్యూక్లియస్కి ఆర్బిట్కి మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, దాని గురించి అన్నమాట. పొజిషన్ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని చెప్పడానికి మనకి ఏం కావాలంటాడు? క్వాంటమ్ నెంబర్స్ వేర్ ప్రపోజ్డ్. క్వాంటమ్ నెంబర్స్ అనేవి మనకి కావాలంట. ఆ క్వాంటమ్ నెంబర్స్ ఏంటో చూద్దాం. వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ can be distinguished by their size, shape and orientation. This can be done by means of quantum numbers. అంటే ఏమంటాడు అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ అంటే రకరకాలుగా ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయంట? డిఫరెంట్ సైజ్తో, షేప్లో, ఓరియంటేషన్ అంటే ఒక ఎలక్ట్రాన్ దాని లోపల తిరిగేటువంటి దాన్ని అది డిస్టింగ్విష్డ్ అంటే వేరువేరుగా ఉంటాయన్నమాట. దిస్ క్యాన్ బి డన్ బై మీన్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్. ఇది దేని వల్ల జరుగుతుంది? క్వాంటమ్ నెంబర్స్ వల్లే జరుగుతుంది అంట. నెక్స్ట్ పాయింట్, ది క్వాంటమ్ నెంబర్స్ n, l and ml are obtained when Schrödinger wave equation is solved for the wave function. ఈ పాయింట్ మనకి అన్వాంటెడ్ ఫ్రెండ్స్, ఇది అనవసరం. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇంకా క్వాంటమ్ నెంబర్స్ ఇక్కడ పైన మీరు టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ అని రాసుకోండి ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఇదైతే మెన్షన్ చేసి ఇంకా నెక్స్ట్ నుంచి పాయింట్ వైజ్గా రాసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ దానికి వస్తే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాంటమ్ నెంబర్. దీనిలో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై బోర్. దీన్ని ఎవరు కనిపెట్టారంట? బోర్ అనే వ్యక్తి కనిపెట్టారంట. సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎన్. ఇది ఏ లెటర్తో డినోట్ చేస్తారంటే స్మాల్ ఎన్తో దీన్ని సూచిస్తారు. దెన్ థర్డ్ పాయింట్కి వస్తే ది వాల్యూస్ ఆఫ్ ఎన్ ఆర్ 1, 2, 3, 4 అంటే దీని యొక్క వాల్యూస్ ఎంత అంట? n values 1, 2, 3, 4 and so on. These values correspondent to shells K, L, M, N. చూసారా ఫ్రెండ్స్, లాస్ట్ క్వశ్చన్స్కి బోర్ పాస్ట్లెట్స్ అనే క్వశ్చన్స్కి దీనికి ఎంత లింక్ ఉందో ఇందాకలే చెప్పాను కదా. ఫస్ట్ క్వశ్చన్లో KLMNగా అయినా సరే దీన్ని చూపించుకోవచ్చు. సిగ్నిఫికెన్స్, ఈ సిగ్నిఫికెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా రాయాల్సిందే. ది వాల్యూ ఆఫ్ ఎన్ ఇండికేట్స్. ఎన్ యొక్క వాల్యూ ఏం ఇండికేట్ చేస్తుందంట? ఫస్ట్ ఇది సైజ్ ఆఫ్ ది ఆర్బిట్ అంటే ఆర్బిట్ యొక్క సైజుని చూపిస్తుంది. ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ అంటే ఆ ఆర్బిట్లోని ఎనర్జీ ఎంత ఉందో చూపిస్తుంది. ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ nth ఆర్బిట్ అంటే ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కూడా ఇది ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్లో n అనేది మనకి చూపిస్తుంది. ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కి బ్రాకెట్లో n అని పెట్టుకోండి. నెక్స్ట్ దానికి వస్తే అజిముతల్ క్వాంటమ్ నెంబర్. మనం దీనికి ఇట్లా n అని పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని ఎంతో సూచిస్తారు. ఇదిగో ఇక్కడ చూపించినట్టు ఎంతో డినోట్ చేస్తారు కాబట్టి మనం n అని పెట్టుకున్నాం. ఇంకా కింద వాటికి కూడా అట్లాగే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ రెండోది వచ్చేలాగే ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై సోమర్ఫీల్డ్. ఎవరు కనిపెట్టారంట? సోమర్ఫీల్డ్ అనే వ్యక్తి కనిపెట్టారంట.
రెండో పాయింట్, ఇట్ ఈస్ డొనేటెడ్ బై ఎల్. ఎల్ అనే స్మాల్ ఎల్ అనే వర్డ్తో దీన్ని సూచిస్తారు. నేను కూడా ఎల్ అని ఇట్లా పెట్టుకోండి, మీరు ఈజీగా ఉంటుంది. థర్డ్ పాయింట్కి వస్తే, ది వాల్యూస్ ఆఫ్ ఎల్ ఆర్, ఎల్ యొక్క వాల్యూస్ ఎంతంట 0, 1, 2 అండ్ సో ఆన్ ఎక్కడ దాకా n-1 దాకా. మీరు ఈ వాల్యూస్ అనేవి చాలా చాలా ఇంకా ఈ డినోటెడ్ ఈ లెటర్స్ ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏం లేదు, ఇదంతా కామనే. లాస్ట్లో చూశాడు కదా, వీటిని బాగా డార్క్గా ఇచ్చాడు. ఈ సైంటిస్ట్ నేము, డినోటెడ్ లెటరు, ఈ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. దీని సిగ్నిఫికెన్స్ చూద్దాం. ది వాల్యూ ఆఫ్ ఎల్ ఇండికేట్స్, ఎల్ అనేది ఒక వాల్యూ ఏం ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ది షేప్ ఆఫ్ ది సబ్షెల్, సబ్షెల్ యొక్క షేప్ని డినోట్ చేస్తుంది, అంటే ఆ షేప్ని చూపిస్తుంది. యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మూమెంటం కూడా చూపిస్తుంది. ఎల్ యొక్క వాల్యూస్ ఎంత అంటే 1, 2, 0 మర్చిపోకూడదు ఫ్రెండ్స్. 0, 1, 2, 3 కరస్పాండెంట్ టు ద సబ్షెల్స్. వీటిని ఏమంటారు ఇక్కడ మళ్ళీ SPDF అంట రెస్పెక్టివ్లీ. వీటిని ఎలాగనుకోవచ్చు, SPDF. నెక్స్ట్ది ది షేప్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్ ఈజ్ స్పెరికల్. ఎస్ ఆర్బిటాల్ అనేది ఏ షేప్లో ఉంటుందంట ఫ్రెండ్స్, స్పెరికల్లో ఉంటుందంట, స్పెరికల్ షేప్. ది షేప్ ఆఫ్ పి ఆర్బిటాల్ ఈజ్ పి షేప్. పి ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటంట డంబల్ అంట, డంబల్ షేప్లో ఉంటుందంట. ది షేప్ ఆఫ్ డి ఆర్బిటాల్ ఈజ్ డబుల్ డంబెల్. ది షేప్ ఆఫ్ ఎఫ్ ఆర్బిటాల్ ఈజ్ 4-fold డంబెల్ షేప్. ఇవి ఫ్రెండ్స్ ఇట్లా గుర్తుపెట్టుకుంటే చాలు దీనిలోనే. నెక్స్ట్ 2 అయిపోయినాయి కదా, నెక్స్ట్ చూద్దాం. చూడండి, సెకండ్ దానిలో ఇంకా ఉంది సిగ్నిఫికెన్స్. ది యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ గివెన్ బై MVR. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాకి 1 మార్క్ వేస్తారు ఖచ్చితంగా, 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి. MVR ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ L ఇంటూ L+1 ఇంటూ h/2π. హెన్స్ L ఈజ్ ఆల్సో కాల్డ్, ఏమంటాడంటే ఎల్ని మరో విధంగా యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్ అంటాడంట. ఏమంటాడు, యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్. థర్డ్ది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై, ఎవరు కనిపెట్టారంట, ల్యాండీ అనే వ్యక్తి కనిపెట్టారంట. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ డినోటెడ్ బై M or ML. ఎలా డినోట్ చేయొచ్చు అంట, M కానీ లేదా MLతో కానీ డినోట్ చేయొచ్చు అంట. థర్డ్ పాయింట్కి వస్తే, ది వాల్యూ ఆఫ్ M రేంజ్ ఫ్రమ్. దీని యొక్క వాల్యూస్ ఎంత అంట, ఈ రేంజ్ ఫ్రమ్ తీసేయండి. దీని యొక్క వాల్యూస్ ఎంత అంట -L to +L. అంటే ఇప్పుడు -1 +1 అనుకుంటాం, మధ్యలో 0 కూడా ఉంటుంది కదా, అట్లాగే ఫ్రెండ్స్ ఇది కూడా -L to +L ఇంక్లూడింగ్ 0, అంటే 0తో పాటు ఇట్లాగా. ఫర్ ఎ గివెన్ వాల్యూ ఆఫ్ L, ది టోటల్ నెంబర్ ఆఫ్ M వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు, ఇందాకలాగా దీనికి కూడా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 2L+1. సిగ్నిఫికెన్స్ చూద్దాం. ది వాల్యూ ఆఫ్ M ఇండికేట్స్, M యొక్క వాల్యూ ఏం చూపిస్తుంది, ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ ఇన్ స్పేస్. స్పేస్లో ఉన్నటువంటి ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్, అంటే అది ఎలా తిరుగుతుంది అనే దాని గురించి చూపిస్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ జీమన్ ఎఫెక్ట్. జీమన్ ఎఫెక్ట్ని కూడా
ఇది చూపిస్తుందంట. ఫోర్త్ది లాస్ట్ అండ్ ఫైనల్ది స్పిన్ క్వాంటమ్ నంబర్స్. దీనికి అట్లాగేం లేదు ఫ్రెండ్స్, మీరు పాయింట్స్ లాగా రాసుకోండి, చూపిస్తాను. ఫోర్త్ది స్పిన్ క్వాంటమ్ నంబర్స్. స్పిన్ క్వాంటమ్ నంబర్. దీన్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారంటే ఫ్రెండ్స్, ఎస్తో డినోట్ చేస్తారనమాట. ఫస్ట్ పాయింట్కి వస్తే దీన్ని ఎవరు కనిపెట్టారంటే, ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై అహ్లెన్బెక్ అండ్ గౌడ్స్మిత్. అహ్లెన్బెక్ అండ్ గౌడ్స్మిత్ అనే ఇద్దరు సైంటిస్టులు దీన్ని కనుగొన్నారంట. అండ్ సెకండ్ పాయింట్కి వస్తే, ఇట్ వాస్ డినోటెడ్ బై లెటర్ ఏంటి, స్మాల్ ఎస్. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, దీనికి వాల్యూస్ ఏం లేవు ఫ్రెండ్స్. స్పిన్ క్వాంటమ్ నెంబర్కి వాల్యూస్ ఏం లేవు, డైరెక్ట్గా సిగ్నిఫికెన్స్ చూద్దాం. ఒకటే సిగ్నిఫికెన్స్ ఉంది ఫ్రెండ్స్ దీనికి. అదేంటంటే, ది స్పిన్ ఆఫ్ ద రివాల్వింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి, రివాల్వింగ్ ఎలక్ట్రాన్ అంటే ఇప్పుడు ఎర్త్ దాని చుట్టూ అదే తిరుగుతుంది కదా, అదే లెక్కలో ఆ ఎలక్ట్రాన్ ఆర్బిట్లో తిరుగుతూనే అది తిరిగేదాన్ని కూడా ఇది చూపిస్తుంది అనమాట. దాన్ని స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ అంటారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన 2 క్వశ్చన్లు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి అట్లాగే ఇదే చాప్టర్లో పార్ట్ 2 అని మళ్ళీ రేపు ఇంకా మిగిలిన 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్తాను. ఇవి నేర్చుకుంటే ఈ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్కి కంపల్సరీ. కింద కనిపిస్తున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ వీడియోస్, ఇంపార్టెంట్ వీడియోస్ కోసం అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టే హోమ్, స్టే సేఫ్. బై.